పేరు సుకన్య. సుకన్య. రేషన్ కార్డ్ అమ్మా. సో ఎన్ని రోజులు అయితే మీ మ్యారేజ్ అయ్యి? నా మ్యారేజ్ అయ్యి 7 years 8 years 7-8 years నుంచి రేషన్ కార్డ్ లేదా? లేదండి, ఎందుకు గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలే? ఇవ్వలేదు. ఎప్పుడు అప్లై చేసినా రాలేదు. ఇప్పుడు వచ్చింది. అంటే కేసీఆర్ గవర్నమెంట్ రేషన్ కార్డు అన్ని ఇచ్చేసామన్నారు కదా. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చింది. నాకు ఇదే ఫస్ట్ టైం. మా మ్యారేజ్ అయిన రేషన్ కార్డ్ ఇదే ఫస్ట్ టైం. పిల్లలు ఎంతమంది? 2 members. అందరికి వచ్చింది రేషన్? అందరు యాడ్ అయ్యారా? అందరు యాడ్ సో ఎట్లా అనిపిస్తుంది అమ్మా రేషన్ కార్డు రావడం? ఓకే, హ్యాపీయా? సో సర్కారు రేవంత్ అన్న సర్కార్ ఎట్లుంది? బాగుంది. బాగుందా? రేషన్ కార్డు రావడం హ్యాపీయేనా? ఓకే అమ్మా. ఇప్పుడు ఇది ఏముంది రేషన్ కార్డు నీయేనా? అగో నీకు ఇండియన్ రేషన్ కార్డు లేదా? లేదు, పోయింది మధ్యలో. మధ్యలో పోతే మళ్ళీ అప్లై మళ్ళా అప్లై చేసినా రాలేదు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నీకు రేషన్ కార్డు లేకుండా ఉన్నావు? 10 సంవత్సరాలు. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేకుండా ఉన్నావు. 10 ఏళ్ళు కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డు ఇయ్యలేదా? అప్పుడే పోయింది. అప్పుడే పోయింది. అప్పుడే మా పొలం కూడా పోయింది. మాకు జాగా కూడా లేదు. ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు కూడా కూలిపోయింది. అయ్యో, ఏ ఊరు మీది? మెదకుడు. అంటే ఎందుకు పోయింది? జాగా పోయింది? కాలువలో పోయిందా? రంగనాయకుల సాగర్ పోయింది. రంగనాయక సాగర్ లో పోయిందా? మరి మంచి ఇచ్చిందా పైసలు? లక్షలు కోట్లు ఇచ్చిందా? 5 లక్షలు ఇచ్చింది. అంతేనా? కానీ భూమి ఉన్నట్టుంటే కోట్లు ఇచ్చి అన్నారు ఇక్కడ నీకు రంగనాయక సాగర్. అంతేనా? ఇసందరా నీ పేరేం పేరవా? వచ్చావా? ఏ ఊరు? రామన్పట్లకి వచ్చినావా? రేషన్ కార్డు ఇప్పుడైంది నీకు? నీ కొడుకుదా? ఎన్ని నీ కొడుకు లగమై? 7 ఏళ్ళు అవుతుంది. మరి 7 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదా? ఎందుకు పోయిన సార్ కార్డు ఇయ్యలే? కేసీఆర్ రేషన్ కార్డు ఇయ్యలేదా? మీకు ఎంత చూస్తున్నాను ఇట్లాగమైనా ఇంకేమన్నా? నీ కొడుకు అయితే రాలే. ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్? అవునా? ఏం మరి ఏం విత్తలేడు రేవంత్ రెడ్డి అన్నట్టు? ఏం కాదు, భారత్ మంచిగా ఏం కూడా మంచిగా ఉందా రేవంత్ రెడ్డి? సరే, వెనక ముందు అని చేస్తాను అబ్బో, రేవంత్ రెడ్డి దగ్గర బడ్జెట్ లేదని ముచ్చట కూడా మీ దగ్గర లేదు. ఆయన మరి సంధికి నమ్మకం ఉంది మీకు? వెనక ముందు సంసారం వెనక ముందు చక్కగా పెడతాడు.